హలో హాయ్ శుభోదయం అండి అందరికీ. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మ్యాంగోస్ చెరుకు రసాలు కోయడానికి కోనరాజుపర్వ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా లాంగ్ అనమాట మాకు. అందుకే ఉదయాన్నే 7 గంటలకే బయలుదేరిపోయాం. నిన్న ఈవినింగ్ బంగినపల్లి కోసాం కదా, అవి 4 బాక్సులు విసనపేట కార్గోలో డిస్పాచ్ చేసి అక్కడ నుంచి మనం కోనరాజుపర్వ వెళ్ళాలి. నిన్న వెళ్ళి చెరుకు రసాలు చూసొచ్చు, మీకు వీడియో పెట్టా నేను. కానీ చాలా మంది చెరుకు రసాల ఆర్డర్స్ మనకు మంచిగా వచ్చినాయి. అందుకని ఇప్పుడు అక్కడే కోసి అక్కడే మొత్తం ప్యాకింగ్ చేసేసి అక్కడ నుంచి తెలంగాణ వరకు సత్తుపల్లి, మన ఆంధ్ర వరకు విసనపేటలో వేసి రావాలన్నమాట. అందుకని ఇంకా పిల్లలకి స్కూల్ టైం కూడా అయిపోయింది. ఎండలు బాగా ఉన్నాయని చెప్పి 8 గంటలకే రమ్మన్నారు. రియో స్కిల్స్ విసనపేట పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను కదా, వాళ్ళిద్దరం కూడా ఆటోలోనే ఎక్కించుకొని ఇంక తీసుకొని బయలుదేరిపోయాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము దింపుతాంలమ్మా, వచ్చేటప్పుడు కొంచెం ఆటోకి వచ్చేయండి అని చెప్పి ఛార్జీ ఇచ్చే వాళ్ళకి స్కూల్లో దింపేసాం అనమాట. ఫస్ట్ తీసుకెళ్ళి 4 బాక్స్ విసనపేట కార్గోలోకి తీసుకెళ్తే ఇంకా కార్గో అసలు తీయలేదు, ఆఫీస్ రూమ్ తాళాలు కూడా తీయలేదు. అన్నయ్య కాల్ చేసి చెప్పాను అనమాట, కొంచెం ఆ 4 బాక్సులు ప్యాకింగ్ చేసి వేసేయండి అన్నయ్య, మళ్ళీ ఈవినింగ్ వస్తామని చెప్పి కాల్ చేసి చెప్పాను నేను. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మనం కోనరాజుపర్వ వెళ్ళాలి కదా, అక్కడ కొంచెం రూట్ తెలియక అన్నయ్య ఏమో మొద్దులపర్వ పోనిచ్చాడు. మా అన్నయ్య ఆటో మీద వెళ్తున్నాం అందరం, 2 అన్నయ్యని తీసుకొని 4, 5 అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత తమ్ముడోళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇంకా ఆ తమ్ముడు ఇంటి దగ్గర కోనరాజుపర్వలో మేము తోట తీసుకున్న కూడా ఆ తమ్ముడి ఇంటి దగ్గర ఆగి ఒక గడ్డి కట్ట అడిగి గడ్డి కట్ట వేసుకొని ఇంకా చికెన్ గడ కోసం వెళ్ళారు అన్నయ్య. చికెన్ గడ కూడా అక్కడే తీసుకున్నాం దగ్గరలో, ఇంటి దగ్గర నుంచి ఎట్లా మోసుకెళ్ళాలి అని. ఆ తమ్ముడు ఇంటి చుట్టూ చూడండి, అసలు అన్ని పంట పొలాలే, పశువులు, ఎంత బాగుందో, ఆహ్లాదకరమైన ప్లేస్. చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ నుంచి స్టార్ట్ అయితే లోపలికి వెళ్ళాలి బాగా. ఈ రోడ్డే చాలా దూరం వెళ్ళిన తర్వాత తోట అయితే వస్తుంది, చాలా లాంగ్ ఉండిద్ది లోపలికి. ఇంకా వెళ్ళిపోయాము. వచ్చేసి ఒకసారి చూడండి చెరుకు రసాలు, ఇప్పుడే మనం ఇవే హార్వెస్ట్ చేసేది. అన్ని పండ్లే, ఆల్మోస్ట్ చెట్ల మీద 90% పండ్లు అయిపోయినాయి. ఒక 50% బాగా పంటకొచ్చిన కాయలు అయితే ఉన్నాయి. మంచివి చూసి కోపిద్దామని 2 అన్నయ్యలు తీసుకొని వచ్చాం. కోపించి ఇక్కడే ప్యాకింగ్ చేసేస్తాం. బావేమో ప్యాకింగ్ బాక్సింగ్ చేస్తుంటే నేనేమో హెల్ప్ చేస్తా, వాళ్ళేమో కాయలకు వస్తారు. ఇంకా అట్లా మొత్తం ఇవైతే పెద్ద రసాలు. దీనిలో పెద్ద రసాలు కూడా 2 పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో మచ్చ అనేది లేకుండా. నిజంగా చెరుకు రసాలు చూస్తే 2 కళ్ళు చాలట్లేదు ఫ్రెండ్స్, నాకు అంత హ్యాపీ అనిపించింది. ఏ కాయ తిందామన్నా కానీ అంతా పొండే అనమాట. ఇవేమో చిన్న రసాలు, ఇవి కూడా పళ్ళు అయ్యి ఆగట్లే, టైం అయితే అయిపోతుంది కదా. ఒక 2-3 డేస్ మాత్రమే, కాయలు అయితే ఇంక లేవు చెప్తున్నా. ఎందుకంటే ఆర్డర్లు బాగా వచ్చినాయి, కోసి పంపించేస్తాయి. ఇవాళ రేపు వరకే. ఆర్డర్ కావాలంటే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను. మేమైతే ఇంటి దగ్గర టిఫిన్ కూడా చేయలేదు, ఊరగా కారం తీసుకొని అన్నం తీసుకొని వచ్చేసాం. భోజనం చేసి కోత అయితే స్టార్ట్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి, ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఫుల్ మ్యాంగోస్, మధ్యాహ్నం వీడియో చూపిస్తా, అన్ని పండ్లే.